నమస్కారం అందరికీ. వెల్కమ్ టు కీటీవీ మీడియా. సో మనం ఇప్పుడు వచ్చేసాము ఫారెస్ట్ ఎఫ్ఏఎల్ సార్ బిగ్గెస్ట్ కార్పొరేట్ క్రికెట్ లీగ్ అని చెప్పేసి పెట్టారు 26th April 2026. సో క్రికెట్ అంటే అందరికీ ఎమోషన్. సో వీ నో మోర్ అబౌట్ ఎఫ్పిఎల్. సో కెన్ యూ ప్లీజ్ టెల్ మీ? So actually this is Four Rise Premier League. We have started this one for development of the sports. Nowadays the cricket is the most promising sport for any child in India. Every child is growing up watching and playing cricket, but we want to encourage all sports apart from cricket. But at the initial phase, we are doing cricket league, which is biggest corporate Premier League. Here, over 96 teams are participating across all industries, not only IT, banking, healthcare, pharma, from all, even PSCs also they are participating. Even registrations also open from today through the website fourrise.in. So the interested companies can participate through the company. Officially, they have to participate. It's not small teams from unorganized teams, but it is official company registration should be there. That is very important because everything is accountable here. All the whatever the registrations comes, that will go to foundations through Maurya Foundation, Hearing Impaired Children, and also Pravasa Bharati Foundation for Women Empowerment. A lot of things, activities we are going to do. So everything is accountable here. Through registrations also started from fourrise.in website. ఒక విషయం ఏంటంటే ఎవరికైతే ఎక్కడైతే టీం ఉందో క్రికెట్ టీం ఎవరైతే ఎంతూజియాస్టిక్ పీపుల్ ఉన్నారో ఏ కార్పొరేట్ కానీ ఏ ఇన్స్టిట్యూట్లో కానీ అది ఎడ్యుకేషన్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఐటీ కావచ్చు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ఎక్కడైతే ఒక క్రికెట్ టీం ఉందో ఆ టీంలో ఉన్న ప్రతిభను తీసుకురావటమే మా మెయిన్ ఉద్దేశం. డాక్టర్ గారు చెప్పినట్లు నంగి దేవేందర్ రెడ్డి గారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ బేసిక్ ఏంటంటే ఎవరి దగ్గర అయితే టాలెంట్ ఉందో రూరల్లో కానీ సబబ్లో కానీ మీకు అర్బన్లో కానీ ఎక్కడైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని తీసుకొచ్చి ఆ టాలెంట్ని వాళ్ళ ప్రతిభని చూపించడమే దీని మెయిన్ ఉద్దేశం. పేరు క్రిష్ చింతలోని. నేను ఎఫ్పిఎల్ ఫోర్ రైజ్ ప్రీమియర్ లీగ్ అనే సంస్థని రిప్రజెంట్ చేస్తున్నాను. నా పక్కనే దాని ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ శ్రీ ప్రకాష్ గారు, ఏఎన్టీ సర్జన్ ఉన్నారు. ఓకే, ఈరోజు వెంకారెడ్డి గారు కుఫోర్స్ అండ్ పాలిసీల్ హెడ్ హెచ్ఆర్ గారు కూడా మా సభ్యులు. ఓకే, మోహిత్ గారు ఎల్డమ్ ఫౌండర్. సో మేమందరం కలిసి నంగి దేవేందర్ రెడ్డి గారు ఎన్ఆర్ఐ కమిటీ చైర్మన్ మరియు మా ఎఫ్పిఎల్ ప్రమోటర్. సో వీరి సారథ్యంలో ఫోర్ రైజ్ ప్రీమియర్ లీగ్ అని వరల్డ్స్ బిగ్గెస్ట్ కార్పొరేట్ క్రికెట్ లీగ్. దాదాపు 96 టీమ్స్ కనీ వెనీ ఎరిగినట్టుగా తెలంగాణలో, ఓకే, హైదరాబాద్లో ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ లీగ్ మ్యాచెస్ జనవరి 24 నుంచి స్టార్ట్ అయ్యి మే వరకు సాగుతాయి. ప్రతి శనివారం, ఆదివారం ప్రముఖ కంపెనీలు టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీస్, అలాగే స్టార్టప్ కంపెనీస్ ఈ యొక్క లీగ్స్లో పాల్గొని ఓకే వారి యొక్క ప్రతిభని చాటి చెప్పడానికి, అలాగే ఈ కార్యక్రమం ద్వారా, ఈ స్పోర్ట్స్ ద్వారా ఓకే వాళ్ళందరినీ యునైట్ చేసి టీమ్ బాండింగ్, అలాగే ప్రతి కంపెనీలో ప్రతి సెక్టర్ నుంచి కూడా మన ఆర్గనైజేషన్స్ తీసుకుంటున్నాం. ఐటీ ఒకటే కాదు, ఫార్మా కంపెనీస్, హాస్పిటల్స్, హెల్త్ కేర్ సెక్టర్ నుంచి, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్ సెక్టర్ నుంచి చాలా ప్రముఖమైనటువంటి కంపెనీస్ ఈ లీగ్లో పాల్గొని ఓకే. సో దీంట్లో ఒక కాంపిటేటివ్ స్పిరిటే కాకుండా అందరూ సౌభ్రాతృంగా ఉండాలని, అందరూ కలిసిమెలిసి ఒక జట్టుగా ఏర్పడి ఓకే ఒక స్పోర్ట్ని ముందుకు తీసుకెళ్తూ ఓకే దీన్ని ముందుగా మేము ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సో ప్రస్తుతానికైతే మన హైదరాబాద్లో దీన్ని ఒక ఎఫ్పిఎల్ అంటే ఐపీఎల్ ఫార్మాట్లో దీన్ని ఫస్ట్ సీజన్ తయారు చేసి సెకండ్ సీజన్కి తెలంగాణలో ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్ పేరున ఒక్కొక్క టీముని తయారు చేసి, అంటే ఇందులో దగ్గర 1400 ప్లేయర్స్ ఆడతారండి. 96 టీమ్స్గా విభజించి ఓకే ప్రతి టీము కూడా ఒక పూల్లో ఉంటుంది. అంటే దగ్గర 16 పూల్స్. ఓకే, ప్రతి పూల్లోనూ 6 టీమ్స్ ప్లే అవుతారు. ప్రతి టీము దగ్గర 5 మ్యాచ్లు చొప్పున 450 మ్యాచ్ల వరకు మేము
పే చేసి, సో అందులో బెస్ట్ ప్లేయర్స్ దగ్గర దగ్గర 150 మందిని సెలెక్ట్ చేసి, ఆ 150 మందిని మరి 10 టీంల కింద విడగొట్టి వాళ్ళని మనము ఒక్కొక్క డిస్ట్రిక్ట్ పేరు మీద, ఓకే, వాళ్ళతో మనం మళ్ళీ ఐపీఎల్ ఫార్మాట్లో ఆడించడానికి మేము ప్లాన్ క్రియేట్ చేసుకుని ఆ ప్రోగ్రామ్ మొత్తం డిజైన్ చేసుకుని స్ట్రక్చర్డ్ విధానంగా వెళ్తున్నాం. సో దీనికి ప్రముఖులు చాలా మంది కార్పొరేట్ సిఇఓలు, సిహెచ్ఆర్ఓస్ మాకు సపోర్ట్ చేయడం. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ని మేము ఈరోజు ఆ, భారత్ ప్రవాసీ సందర్భంగా, ఓకే, ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ గారు కానీ, అలాగే ఎమ్మెల్యే రాకేష్ గారు కానీ, సో అలాగే చాలా మంది పద్మశ్రీ పురస్కారం కూడా వీరి మధ్యలో, వీరి సమక్షంలో మేము ఈరోజు పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది.